నేను దైవ దర్శనం కోసం వచ్చినటువంటి పరిస్థితి. ఏదైతే నేను కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారిగా ఈరోజు వెంకటేశ్వరి యొక్క దర్శనం, అలాగే కాణిపాకం వరసిద్ధి వినాయకుడి యొక్క దర్శనం కోసం రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయనేటువంటి పరిస్థితి యథార్థం. రాబోయేటువంటి రోజుల్లో దేశంలో, ప్రపంచంలో భారతదేశం అతిపెద్ద శక్తిగా, మూడవ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే గత 5 సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి గ్రహణం కారణంగా వెనకబడిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ మధ్యన రాజధాని అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు, అదేవిధంగా పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన, అనేక రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి చేయూతనిస్తామని మోడీ గారు ప్రకటించడం, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మరి రాష్ట్రానికి, దేశానికి మంచి జరగాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని, వరసిద్ధి వినాయకుడిని ప్రార్థించడం సార్. ఒక నిమిషం సార్, ఆంధ్రప్రదేశ్ కి సెంట్రల్ గవర్నమెంట్ 15,000 కోట్లు ఇచ్చింది సార్. అది గ్రాంటా అప్పా సార్? నేను అమరావతి అభివృద్ధికి మీరు చెప్పేది గ్రాంట్గా ఇచ్చింది. అదే నేను చెప్పేది. గతంలో అంటే నేను మొన్న బడ్జెట్లో ఇచ్చిందేనా మీరు అనేది? గతంలో అంటే చాలా గతం అయితే గతం అంటే అది మీరేం అడగాలంటే జర్నలిస్ట్ గా ఈ బడ్జెట్ లో గతం అంటే నేను సంవత్సరం వెనక్కి వెళ్తాను సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి 15,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ దాని తాలూకు ఏదైతే సవరణి ఉందో గ్యారంటీ దాన్ని తీర్చేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్రం ఏం తిరిగి చెల్లించాల్సింది. సార్, ఇప్పుడు బీజేపీ పాలన రాజ్యాంగానికి పూర్తిగా వ్యతిరేక పాలన సాగుతున్నదని, అదేవిధంగా ఈ మధ్యలో రాజకీయాలు మాట్లాడడం కేవలం అంటే వర్గీకరణ విషయంలో మీరు క్లారిటీ చెప్పండి సార్. మీ ప్రభుత్వం చెప్తాను.